ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి నామమున శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. మార్నింగ్ మన్నాను వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసయ్య నామములో ఆశీర్వాదములు పలుకుతూ శుభములు పలుకుతూ, ప్రియులరా, ఈరోజు వాక్య ధ్యానము కొరకు నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. ఈ మాట చాలా అద్భుతముగా, ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు యెహోవాను సేవించిన ఎడల మీ యొక్క ఆహారమును మీ పానమును దీవించబడుతుంది. ఒకడు దేవుణ్ణి సేవించితే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని మార్గములో వెళ్ళితే వారికి ఆహారమును పానమును ప్రభు ఇస్తానంటున్నాడు. అంటే ఆహార కొరతలు వారికి ఉండవు. ద్వితీయోపదేశకాండం 28 అంటాడు, వారి పిండి పిసికే తొట్టి వారి గంప ఆస్వాదించబడుతుంది. ఆహార కొరతలు లేకుండా, ఏ లేమి ఏ కరువు లేకుండా తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీతిమంతులు భిక్షమెత్తట లేదు. యెహోవా వైపు చూస్తున్న ముఖములు అవి ప్రకాశిస్తున్నాయి, అవి సిగ్గుపడట్లేదు ప్రియులారా. కాబట్టి ఏమి తిందాము ఏమి తాగుదాము అని ఎప్పుడు కూడా ఆలోచించకండి. అయ్యో నేనేం తింటానో, రేపటిని గురించిన భయం మనకొద్దు. రేపేం తింటానో, నేనేమి తాగుతాను, ఏమి కట్టుకుంటాను. దేవుడు చెప్తున్నాడు, నన్ను ఆరాధన చేయండి, నన్ను ఆరాధన చేయండి. ఒకడు నన్ను సేవించిన ఎడల చెప్తున్నాడు, చాలా అద్భుతమైన మాట. ఒకడు నన్ను సేవించిన ఎడల అతనికి ఆహారము దొరుకును, అతనికి పానము దొరుకును. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట చూడండి. కాబట్టి ఈ మార్నింగ్ మన్నా ప్రేక్షకులు ఏ ఒక్కరు కూడా ఆహార కొరతలు లేకుండా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆహార కొరతలు లేకుండా, ఏ విధమైన దరిద్రత లేకుండా, భిక్షమెత్తకుండా అద్భుతముగా మీరు నేను జీవించాలని నా ప్రభు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు, సంపన్నుడైన దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఎల్లప్పుడూ కూడా నీ గంప ఆహారముతోనూ, నీ పాత్రలు ఆహారముతోనూ, నీ ఇల్లు ఆహారముతోనూ, నీ యొక్క ప్రతి యొక్క నీ యొక్క ఇంటిలో ఎల్లప్పుడూ ఆహారముతో ధాన్యముతో నింపబడుతూ ఉంటుంది. ఒక దగ్గర చెప్తాడు వాక్యంలో, పాతగిలిన ధాన్యమును మీరు తింటారు. పాతగిలిన ధాన్యం అంటే ఆ ఆహారము మీ ఇంట్లో నిల్వ ఉంటుంది, స్టాక్ ఉంటుంది. ఆహారము కొరత లేకుండా మీరు బ్రతుకుతారు. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవునికి మనం భయపడుదాం, దేవుణ్ణి సేవించుదాం. సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన, సర్వవ్యాపి అయిన దేవుడు ఆయన. ఆ దేవుని మనం సేవించితే తప్పకుండా తండ్రి మనల్ని ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, ఒకడు నన్ను సేవించిన ఎడల అతనికి ఆహారమును పానమును ఇచ్చేదనని చెప్పారు. మీరెంత మంచి దేవుడు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. సకల సంపన్నుడు, ఐశ్వర్య సంపన్నుడు, మహోన్నతుడు, మహాగణుడు అయ్యా. ఈ మార్నింగ్ మన్నాను వీక్షిస్తున్న బిడ్డలు ఆహారముతో కానీ, వస్త్రహీనత కానీ, వస్తుహీనత కానీ, ఏ విధమైన కొదవలు కొరతలు లేకుండా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని చెప్పినట్లుగా, ఏ లేమి కొరతలు ఏ సమస్య లేకుండా సకల సమృద్ధితో బ్రతికి వర్ధిల్లులాగున, ఇతరులకు చేయి చాపే వ్యక్తులుగా కాదు కానీ ఇతరులకు ఇచ్చి సహాయం చేసే వాళ్ళుగా మీ బిడ్డలు మీరు మార్చి దీవించి ఆస్వాదించు. మీకే మహిమ. వీరు చేస్తున్న పనులు, వీరి పిండి బిస్కె తొట్టి, వీరి గంప ఆస్వాదకరముగా ఉండునుగాక. మీకే మహిమ, స్తుతిగణ మహిమ యావత్తు మీకు చెల్లిస్తున్నా. తొందరగా రాబోతున్న రక్షకుడు ప్రియుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.